నమస్తే. బీఆర్‌కే ప్రేక్షకులకి రామ్మోహన్ నమిలే మీ ముందు మరొకసారి ఒక వినూత్నమైన గెస్ట్‌తో, వినూత్నమైన టాపిక్‌తో నా ముందున్నారు చాగంటి శ్రీనివాస్. ఆయన థా ఎల్‌ఎం‌డి లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్, హెచ్‌ఆర్, ట్రైనింగ్ రిలేటెడ్ మ్యాటర్స్‌లో స్పెషలిస్ట్. డెవలప్‌మెంట్, గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ అని మనకి 2 పదాలు. గ్రోతు చిన్న మెజర్‌లో, చిన్న టైంలో, లాంగ్ టర్మ్‌లో వి సే డెవలప్‌మెంట్. సో, దిస్ డెవలప్‌మెంట్ టేక్స్ ప్లేస్ త్రూ ట్రైనింగ్, లెర్నింగ్ అండ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ అని కొన్ని ఆర్గనైజేషన్‌లో పేరుంటుంది. ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అని కొన్నిట్లో. అల్టిమేట్‌గా ట్రైనింగ్ అనేది ఫార్మల్‌గా, ఇన్ఫార్మల్‌గా జరుగుతూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి పుట్టిన పిల్లలకందరికీ తల్లితో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. పెద్దగై ఉద్యోగాల్లో చేరినా, అక్కడ చేరినా కూడా మళ్ళీ ఔపచారిక రూపంలో ట్రైనింగ్ అనేది జరుగుతుంటుంది. సో, ఈరోజు శ్రీనివాస్ గారితోని మనము ముచ్చటించే విషయము ఉత్తమ సమాజ నిర్మాణము. ఏ దేశంలో అయినా, ఏ జాతి అయినా కూడా జాతికి, దేశానికి కొంత తేడా ఉంది. ఒక జాతిలో చాలా సమాజాలుంటాయి. చాలా సంఘాలు, సమాజాలు, కమ్యూనిటీస్ ఉంటాయి. సమాజం చాలా పెద్దది. దాంట్లో కమ్యూనిటీ, కమ్యూనిటీలో ఫ్యామిలీసు, ఫ్యామిలీస్‌లో ఇండివిడ్యువల్స్. పైనుంచి కిందికి ఇది. అయితే ఒక ఉత్తమ సమాజం ఏర్పడాలంటే ఉత్తమ వ్యక్తులు ఉండాలి. ఉత్తమ వ్యక్తులు ఉండాలంటే వాళ్ళకు ఉత్తమ వ్యక్తిత్వము ఉండాలి. వ్యక్తిత్వాన్ని ఎలా సంతరించుకోవాలి? జీవితం అన్న తర్వాత ఒడుగు దుడుగులు అనేవి సహజము. జయము అపజయము సహజము. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్సు. సక్సెస్ సరే, సక్సెస్ వచ్చినప్పుడు ఉప్పొంగిపోకూడదు. సక్సెస్ అనేది మనల్ని ఇంకా సక్సెస్ అంటే మంచి పనులు చేయడమే. ఇన్ ఏ బ్రాడర్ మీనింగ్‌లో ఇంకా మంచి పనులు చేయాలి. అది సక్సెస్. మరి ఫెయిల్యూర్ అయినప్పుడు ఫెయిల్యూర్ ఈజ్ ఎ టెంపరరీ థింగ్ అని అనుకోవాలి. అయినా కాకపోయినా కూడా ఒక్కొక్కసారి లాంగ్ టర్మ్ ఫెయిల్యూర్స్ వస్తాయి. కానీ ఎక్కడో దగ్గర విజయం తప్పదు. మీరు కేఎఫ్‌సి, కెంటకీ ఫ్రైడ్ చికెన్ ప్రొప్రైటర్ తీసుకుంటే ఆయన సుమారుగా 60 ఏళ్ల వరకు చవి చూశారు ఈ ఫెయిల్యూర్స్‌ని. బట్ ఎట్ ద ఎండ్ హీ మెట్ విత్ సక్సెస్. ఇప్పుడు అన్ని దేశాల్లో కూడా కేఎఫ్‌సి రెస్టారెంట్స్ చాలా బాగా నడుస్తున్నాయి. విత్ దిస్ బ్యాక్‌గ్రౌండ్ ఐ ఇన్వైట్ చాగంటి శ్రీనివాస్ గారు అండ్ వి విల్ కాన్వర్స్. సో, దిస్ ఈజ్ రామ్మోహన్ నమిలే ఇన్ కాన్వర్సేషన్ విత్ చాగంటి శ్రీనివాస్ ఆన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ పర్సన్ ఈజ్ ఏ బ్యాక్ బోన్ ఫర్ ద సొసైటీ. ఆ నేపథ్యంలో వీ విల్ టాక్ టు శ్రీనివాస్. నమస్తే శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ద షో. నమస్కారం సార్. ఇట్ ఈస్ వెరీ హానర్ టు స్పీక్ విత్ యూ అండ్ హ్యావ్ ఎ డిస్కషన్. ఈరోజు మనం సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ద డిఫరెన్స్ బిట్వీన్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్, సక్సెస్ ఉన్న పీపుల్కి ఒక గోల్ అంటూ ఉంటుంది. గోల్ క్లారిటీగా ఉండాలి మన మనస్సులో. సో దట్స్ వై బిఫోర్ దాట్ వీ కెన్ గో విత్ స్వాట్ అనాలిసిస్. సో స్వాట్ అనాలిసిస్ అంటే ఏంటనేసి అంటే స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. మన స్ట్రెంగ్స్ ఏందో మనం చూసుకోవాలి. మన స్ట్రెంగ్స్ అనేది ఒక విధంగా ఉండి మన గోల్ను ఒక విధంగా పెట్టుకున్నాం అనుకోండి, వీ షుడ్ నాట్ హ్యావ్ క్లారిటీ గోల్ అనేటువంటి మైండ్లో ఫిక్స్ కాదు. సో మన స్ట్రెంగ్స్ చూసుకోవాలి. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. ఒక పర్సన్కి ట్రైనింగ్ ఉంటుంది స్ట్రెంగ్త్, ఇంకో పర్సన్కి మార్కెటింగ్ వైపు ఉంటుంది, ఇంకో పర్సన్కి కన్విన్సింగ్ స్కిల్స్ ఉంటుంది. సో అదేందో చూసుకునేసి దెన్ వీ హ్యావ్ టు పుట్ ఏ గోల్. అలా కాకుండా ఏదో ఫ్రెండ్స్ చెప్పారు, అరే మార్కెటింగ్ నువ్వు చేయరా డబ్బులు బాగొస్తాయి, హెచ్ఆర్ చేసే బాగొస్తుంది, ఫైనాన్స్ చేయరా నువ్వు, వాళ్ళు అన్న విధంగా మనం చూసుకోకుండా మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని వైపు మొగ్గు చూపుతూ అది క్లారిటీగా మనం గోల్ పెట్టుకున్నట్టయితే, ఇఫ్ యూ గో ఆన్ థింకింగ్ కంటిన్యూస్లీ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు అవర్ సబ్ కాన్షియస్ మైండ్. మీరు ఒక పాయింట్ సో శ్రీనివాస్ గారు ఇక్కడ బాగా చెప్పారు. స్వాట్ అనాలిసిస్, SWOT, అవును. స్ట్రెంత్, వీక్నెస్, ఆపర్చునిటీ అండ్ థ్రెట్. ఆంగ్లంలో దానికి విశదీకరణ. తెలుగులో నేను షార్ట్ చేసి ఆ బబ్బా అంటాను. రెండు షార్టే, చిన్నవే. ఓకే. 2 చిన్న ఆలు, 2 చిన్న బాలు. ఓకే. బా అంటే బలము, బలహీనత, స్ట్రెంత్ అండ్ వీక్నెస్. అవునవును. అంటే అవకాశము, అవరోధము. అవునవును. అవరోధం లేకుండా జీవితం ముందరికి సాగదు. సాగదు. అవకాశాలు అందిపుచ్చుకోవాలి. అవకాశం అవును. వాటంతలో అవే తలుపు తెరిచినా కూడా అవును. తలుపు మూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అవునవును. అవకాశాలు తలుపు తట్టవు. మనం తలుపు తెరుచుకొని పోయి మన ముందర నుంచి పోతున్న అవకాశాన్ని వెతుక్కోవడమో, లేకపోతే అవకాశం కోసం మనము వెళ్ళడమో జరగాలి. అవును. దట్ ఈస్ వన్ థింగ్. మీరు ఇంకోటి ఈ స్వాట్ అన్నప్పుడు కుటుంబ పరంగా, కుటుంబంలో మనకి అన్నప్రాసన ఇవి అయిన తర్వాత హ్మ్. ఒక దశలో పిల్లలకి అక్షరాభ్యాసం దానికన్నా ముందు అవును. పిల్లల్ని ఈవెన్ విత్ ఇన్ 1 ఇయర్ అనుకుంటాను, హ్మ్. ఒక దగ్గర అన్ని వస్తువులు పెట్టి పర్టికులర్లీ మనీ ఒకవైపు, చిన్న చాకు, కత్తి అలాంటిది ఒకవైపు పెడతారు. సో దే మేక్ ద చైల్డ్ క్రాల్ టువర్డ్స్ ఇట్ ఓకే. అండ్ సెలెక్ట్ ఏదో ఒకటి అని. అవును. వాళ్ళు 2 పెట్టారు. అంటే నాకు తెలిసినంత వరకు ఓకే. ఒక 10, 12 పెట్టవచ్చు. అవును. ఆ పాప
పాప, Hmm. బాబు, ద Hmm. చైల్డ్. ఇన్ఫాంట్కి లింగభేదం లేదు. అవును. చిల్డ్రన్ అంటే ఇట్ కుడ్ బి మేల్ చైల్డ్, అదే ఫిమేల్ చైల్డ్. ఓకే. ఏది తీసుకుంటున్నాడు దాన్ని బట్టి కూడా వాళ్ళ స్వాట్ అనాలిసిస్, వాళ్ళ చిత్త ప్రవృత్తి ఎలా ఉంటుంది. 100% అండి. ఎందుకంటే దిస్ ఈజ్ మైండ్ సెట్. ఇట్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ ద పేరెంట్స్ Yeah. మోస్ట్లీ Genealogy. జనరేషన్. ఆ జీన్స్‌తోని వస్తుంది. ఇప్పుడు చాక్ పట్టుకున్నాడంటే వాళ్ళ మైండ్ సెట్, పేరెంట్స్ మైండ్ సెట్ సైకలాజికల్‌గా ఆ బిహేవియర్ ఇట్ మే బి డిఫరెంట్. Correct. క్రిమినల్ వైపు ఉండొచ్చు. సో మీరు అన్నటువంటిది సాఫ్ట్ టాయ్ పట్టుకున్నారు అనుకోండి, దే మే బి Yeah. సాఫ్ట్ పీపుల్. సో మనీ వైపు పట్టుకున్నట్టే దే మే బి బిజినెస్ బుక్కులు మైండ్. కూడా పెట్టవచ్చు. సో మనం ఏదైనా పెట్టి add ఏదైనా చేసుకోవచ్చు. బుక్ని Yeah. పెట్టుకోవచ్చు. దిస్ మే బి గుడ్ ఇన్ ఎడ్యుకేషన్. Yeah. సో అలా ఇట్ కమ్స్ ఫ్రమ్ ద జీన్స్. అయితే ఒకటి So, సార్, ఇక్కడ జీన్స్ mm. అన్న పాయింట్ మీరు అన్నారు. ఎస్. మోస్ట్లీ జీన్స్ మీద ఆధారపడి ఉంటుంది, కానీ జీన్స్ ఒక్కటే ఏమి చేయలేవు. ఓకే. బయట సమాజంలో వీరు పెరుగుతున్న క్రమంలో, చిన్నప్పటి Yes, నుంచి ఇంట్లో, yes. స్కూల్లో, కాలేజీల్లో, మళ్ళీ తర్వాత ఉద్యోగంలో వీరు పెరుగుతున్న క్రమంలో వీళ్ళు ఎవరితోనైనా కాంటాక్ట్లోకి వస్తున్నారో, సమాజంలో వ్యక్తులతోని, వస్తువులతోని, విషయాలతోని, అవును. వాటి ప్రభావము ఈ జెనెటిక్ ఉండేటువంటివి టూల్స్ కింద పనిచేస్తాయి. అంటే అంటే వాటి సాంగత్యంతోనే యా ఇప్పుడు Implement అంటే అవుతాయి. ఎందుకంటే సమాజంతోని మనం వెళ్తుంటాం కాబట్టి మన చుట్టూ ఉండే ఫ్రెండ్స్ని కూడా చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. Yeah. ఎందుకంటే జీన్స్ ఎట్లాగో డామినేట్ చేస్తుంటే కానీ మన ఫ్రెండ్షిప్ కూడా ఇంపార్టెంట్. మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలనేటువంటిది నీ ఫ్రెండ్ ఎవరనే దాన్ని బట్టి కూడా మన ఫ్యూచర్ ఏందో కూడా వీ కెన్ డిసైడ్. సో ఒక అతను ఏదో దుర్మార్గుడై ఉండి ఇంకొక అతను మంచివాడై ఇట్లా ఉన్నా కూడా ఏమైతే ఓసారి యు మే గెట్ ఇన్ టు బ్యాడ్ క్వాలిటీస్. సో దట్స్ వాట్ ఆల్వేస్ అంటే సమాజంకు ఎట్లయినా కదా ఇది ఎఫెక్ట్ వస్తుంది. సో యూ హ్యావ్ టు మెయింటైన్ గుడ్ ఫ్రెండ్షిప్. దట్స్ వాట్. నేను మైండ్ యువర్ ఇన్పుట్స్ అని ఒక ఫ్రేజ్ సార్. ఓకే. మనకి కంప్యూటర్లో ఎట్లయితే ఉందో, కంప్యూటర్లో ఉన్నది మనిషిలో ఉన్నదే సెకండ్ లెవెల్లో కంప్యూటర్లో మనిషి తయారు చేసింది. అవును. మనకి కంప్యూటర్లో వేసే ఐపీఓ, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ కాదు, ఇది షేర్ మార్కెట్లో ఇనిషియల్ అది కాదు. ఓకే. ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. ఓకే. మనకి ఇన్పుట్ ఏంటి? మన సాంగత్యమే మన ఇన్పుట్. అవును. మనం ఏ పుస్తకం చదువుతున్నాము, ఏ మాట వింటున్నాము, ఏ ఏదైనా ఫ్రెండ్ సరే. ఉన్నాడు, అదే ఇన్పుట్. ఎస్. ఆ ఇన్పుట్ని మైండ్ ప్రాసెస్ చేస్తుంది. అబ్సల్యూట్లీ. ప్రాసెస్ చేసిన తర్వాత తను రిటైన్ చేసుకుంటుంది, అవును. కొంత వేరే వాళ్ళతో షేర్ చేస్తుంది. అబ్సల్యూట్లీ. ఎందుకనేసి అంటే దట్ ఇన్పుట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. Yeah. దట్స్ వాట్ ఐమ్ టెలింగ్. సో ఫ్రెండ్షిప్ అయినా సరే, మన నైబర్స్ అయినా కానీ, మనం ఎవరితో ఫ్రెండ్షిప్ సాంగత్యం చేయాలనేటువంటి చాలా ఇంపార్టెంట్. అది ఇట్ మే బి అవర్ లొకాలిటీ, ఇట్ మే బి అవర్ ప్రొఫెషనల్ వే, Yeah. దట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్స్. సో ఇన్పుట్ ప్రాసెస్ చేయడానికి ఇక్కడ రెండు పదాలు నేను యూస్ చేస్తాను. యూ కెన్ ఎలాబరేట్ ఆన్ దట్. వన్ ఈజ్ ఇంటెలెక్ట్, అదర్ ఈజ్ ఇంటెలిజెన్స్. తెలుగులో చెప్పాలంటే ఇంటెలెక్ట్ అంటే బుద్ధి, ఇంటెలిజెన్స్ అంటే తెలివి. ఈ ఇంటెలిజెన్స్ హెల్ప్స్ యూ టు గ్రాస్ప్ ద సబ్జెక్ట్. ఎస్. అంటే పరిస్థితులను ఇమీడియట్ గమనించడము, పుస్తకము. కొంతమంది ఏదో చెప్తుంటారు, యా. పీపుల్ రీడ్ వర్డ్ బై వర్డ్, సమ్ అదే, పీపుల్ అది- సెంటెన్స్ బై సెంటెన్స్, అది సమ్ పీపుల్ బై పేరా బై పేరా, అవును. సమ్ పీపుల్ బుక్ బై బుక్. అవును. అట్లా అది కాగ్నిటివ్ లెవెల్ పైన డిపెండ్ కాగ్నిటివ్ లెవెల్ మీద అవుతుంది. ఆధారపడుతుంది. మన ఏందనేసి అంటే అది కూడా మనం పేరెంట్స్ నుంచి కొంతమందికి వచ్చినా కూడా మీరు అన్నట్టు సమాజం నుంచి కూడా మన చుట్టుముట్టు ఉండే ఇప్పుడు ఎన్సైక్లోపీడియాస్ అంటారు, కొంత మేధావులతో సాంగత్యం చేయడంతో కూడా మనకున్నటువంటి కాగ్నిటివ్ లెవెల్స్ మనం డెవలప్ చేసుకోవచ్చు. కాగ్నిటివ్ అంటే మేధాశక్తిని. అవును. మేధాశక్తి అదే నాలెడ్జ్ బై రీడింగ్ ద బుక్స్, బై రీడింగ్ ద పీపుల్, బై రీడింగ్ బై వాచింగ్ గుడ్ మూవీస్. వీ విల్ లెర్న్ ఆల్వేస్ సో మెనీ థింగ్స్. సో అది మనకు బయటకు వస్తుంది అనమాట. దట్స్ వాట్ మనం ఏదైతే నేర్చుకుంటామో ఇన్పుట్, దట్ విల్ కమ్ అవుట్. సో అదే మనం ఇన్పుట్ అనేది మంచిది తీసుకోవాలి. మీరు రీడింగ్ ద పీపుల్ అన్నారు. నేను అవును. ఇంకొంచెం స్టెప్ ముందరికి వెళ్ళి రీడింగ్ ద ఫేస్ రీడింగ్ స్కిల్స్ అందరికీ ఉంటాయి, కొందరికి ఎక్కువ ఉంటాయి, కొందరికి తక్కువ ఉంటాయి. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని మనకి ఇంగ్లీష్. అబ్సల్యూట్లీ 100% ట్రూ. మనిషిని ఫేస్ చూసి Yes. మీరు మాట్లాడకపోయినా కూడా ఎస్. యూ కెన్ అట్లీస్ట్ 30% గెస్. 100%, 30 to 60%. Simply బికాస్ ఫేస్ ఈజ్ అన్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. ఎందుకంటే పోస్చర్ జెస్చర్స్ మాత్రం నువ్వు ఎలాగో దాచుకోలేవు. Yeah. ఏదో యాక్షన్ కొద్దిసేపు చేయగలుగుతావేమో కానీ ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్. సపోజ్ యు ఆర్ స్మైలింగ్ కంటిన్యూస్లీ, ఇట్ షోస్ దట్ అండ్ ఇట్స్ ఇస్ అ పాజిటివ్ జెస్చర్. Positive attitude is very, very much important to grow up, to succeed in life. So mostly failure people ఏం చేస్తుంటారో they always think in a negative. So వాళ్ళ ఫేస్ కూడా నెగిటివ్గా ఉంటుంది. They never smile. So if you want to success, first you learn smiling. So get friendship with the smiling people. Exactly. Like you. Always smiling at the age of 75 also. Thank you. That gives positive atmosphere Yes. in the society. సో అబ్బా ఈయనతో వస్తున్నాడు, అబ్బా ఈయనతో మాట్లాడదాము, Yeah. అసలు కూర్చున్నట్టయితే మనకు ఇబ్బంది లేదు. Oh.
అట్లీస్ట్ దే ఫీల్ ఇట్. Yeah. ఇతన్ని మనకు హ్యాపీగా ఉంచుతాడు, పాజిటివ్ లెవెల్స్ Yeah. వస్తాయి, విల్ గెట్ ఎనర్జీ. Yeah. మనం కూడా క్రియేట్ చేయొచ్చు. Exactly. వీళ్ళతో మాట్లాడితే మనకు హ్యాపీగా ఉంటుంది. Yeah. సమ్ టైమ్స్ ఐ గెట్ కాల్స్, కొంచెం ఇది ఉన్నదిరా నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను, ఓకే దట్స్ ఐ ఫీల్ Yes, ఇట్. yes, yes. సో విల్ టేక్ ద ఎనర్జీ. మనం కూడా ఎవరితోనైనా పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, ఎవరితో మాట్లాడుతున్నప్పుడు విల్ గెట్ ద ఎనర్జీ. సో దట్స్ పాజిటివ్ యాటిట్యూడ్ ఈస్ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్. Sir, సో దట్స్ వై ఫేస్ ఈజ్ అన్ ఇండెక్స్ ఇనిషియల్గా ఆఫ్. ఫేస్ రీడింగ్ అయిన తర్వాత ఎస్. ఒక మనిషితో ఒక 5 నిమిషాలు అంత ఎక్కక్కర్లా 5 to 10 minutes మాట్లాడితే we can almost reach 70 to 80% of the personality of the person. ఫేస్ రీడింగ్ లోనే ఒక 20-30% అంటే నా You will understand, absolutely. Actually, So you're talking, by reading the face itself, you will understand 20 to 30%. అండ్ మాట్లాడితే మనకేదో ఆయనకున్న పర్సనాలిటీ అట్లీస్ట్ 50% కూడా మనకు తెలిసిపోతుంది. అంతే కదా సార్. ఇప్పుడు ఏంటనేసి అంటే లాస్ట్ రౌండ్ హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. బై ఎంటరింగ్ ఇన్ టు ద క్యాబిన్, హీ విల్ అండర్స్టాండ్ ఇమీడియట్లీ Yeah. విత్ ఇన్ 10 seconds ఈ అబ్బాయిని తీసుకోవాలా లేదా. అయ్యా 10-15 secondsలో హెచ్ఆర్కి అర్థమైపోతుంది. Yeah. అన్ని రౌండ్స్ పాస్ చేసేసి హెచ్ఆర్ రౌండ్లో, ఎందుకంటే దే విల్ అండర్స్టాండ్ ద పర్సనాలిటీ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద పర్సనాలిటీ యువర్ బిహేవియర్ తెలిసిపోతుంది. మే కమిన్ సార్ అనడము, అవును బాడీ లాంగ్వేజ్, Yeah. పోస్చర్, అవన్నీ చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. Yeah. 10 secondsనే పాజిటివ్ ఇంపాక్ట్ దే క్రియేట్. అవును వచ్చేసి దెన్ మే హ్యావ్ ఎ సీట్. అలా కాకుండా 2 కాళ్ళు లోపల పెట్టి మే కమిన్ సార్ అనేవాళ్ళు ఉన్నారు. అవును కూర్చునేసి మే హ్యావ్ ఎ సీట్ అనేవాళ్ళు. సో దే డోంట్ హ్యావ్ ద మేనర్స్. దే హ్యావ్ ద నాలెడ్జ్, టెక్నికల్ స్కిల్స్ మేబీ, బట్ దే ఆర్ మిస్సింగ్ సాఫ్ట్ స్కిల్స్. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ద మీరు బాగా బిహేవియర్ చెప్పారు. మీరు ఇందాక ఈస్ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్. గెస్చర్స్ అండ్ పోస్చర్స్ అబ్సల్యూట్లీ. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటారు Yeah. ఇంగ్లీష్లో. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. అది మోర్ ఇంపార్టెంట్. యాక్చువల్గా ఒక పర్సన్ని మనము మాట్లాడకముందు ఈ అబ్బాయితో మాట్లాడాలి, అవును. అమ్మాయితో మాట్లాడాలి అనుకుంటాం. ఎందుకంటే పోస్చర్ చూసేసి Yeah. అందరితో మాట్లాడాం కదా. అవును. ఇప్పుడు 10 మంది ఉంటారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, వాళ్ళతో ఎందుకు మాట్లాడాలనిపిస్తుంది. దర్ పోస్చర్, జెస్చర్, పాజిటివ్ జెస్చర్స్ ఉంటాయి. వాళ్ళతో మాట్లాడితే వి ఫీల్ హ్యాపీ అనేటువంటిది ఒక కనెక్ట్ అవుతుంది మైండ్కి, సిగ్నల్స్ ఇస్తుంది, వైబ్స్ వస్తాయి. సో దట్ దట్ ఈస్ కాల్డ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఫస్ట్ మన పర్సన్ కనిపించి నాన్ వర్బలే. అవును. టై వేసుకున్నారు, వైట్ షర్ట్ వేసుకున్నారు, ఇట్స్ బ్యూటిఫుల్ అనమాట. బ్లూ టై అండ్ వైట్ షర్ట్ ఈజ్ ఆల్వేస్ 100%. Yeah. ద పర్సన్, ఈ పర్సన్తో మాట్లాడవచ్చు అనేటువంటి దట్ ఫీలింగ్ విల్ గెట్ ఇట్. Yeah. దట్స్ వాట్. సిఏబి క్యాప్ అంటే నేను కొన్ని పదాలని ఎక్రానిమ్స్ కింద వాడుతాడు అలవాటు. ఓకే. మై సిఏబి స్టాండ్స్ ఫర్ కాండక్ట్ అండ్ బిహేవియర్. కండక్ట్ అండ్ బిహేవియర్. ఒక వ్యక్తి యొక్క కాండక్ట్ అండ్ బిహేవియర్, దానిలో అంతర్భాగమే గ్యాప్, గెస్చర్స్ అండ్ పోస్చర్స్. Absolutely. That's what, non-verbal communication, conduct and behavior, that always, it will comes like that. పోస్చర్స్ ద వే వి స్టాండ్, Yes. గెస్చర్స్ ద వే వి Yes. విత్ అవర్ ఫేస్ అండ్ హ్యాండ్స్ మనం చూసి Yeah. మర్యాదన. ఆ జెస్చర్స్ ఇప్పుడు తను కూర్చున్నాడు, ఇట్లా మనం ఇలానే కూర్చుంటారు, మనకు కొంచెం మనం అన్నసరికి తీస్తుండొచ్చు. బట్ ఈస్ పోస్ట్ మై ఫ్రెండ్ యూస్ టు బి దేర్, యూస్ టు డూ లైక్ దిస్ కంటిన్యూస్లీ. వెన్ వి మీట్ ఆఫ్టర్ 30 దానికి years వస్తారు 10th మీరు class అబ్బా. ఆల్సో యూస్ టు డూ, ఈస్ డూయింగ్ లైక్ దిస్. Yeah. అంటే ఏంటంటే ఆ జెస్చర్ చేంజ్ కాదు. ఇప్పుడు అబ్దుల్ కలాం జెస్చర్ మేబీ లైక్ దిస్. అవును. మనం పెడదామంటే పెట్టలేము, అది సైంటిస్ట్ కావాలి. Yeah. సో దట్ ఈస్ దట్. సో దీని కిందకి మీరు గెస్టర్స్ అండ్ పర్సన్స్ కి కిందకి ఇంకోటి ఉంది. మీరు ఇందాక ఇదే అన్నారు కదా, అవును. ఇవన్నీ దే కమ్ అండర్ ఎటిక్యూట్స్ అండ్ మేనర్స్. ఈఎం యా ఈఏఎం Yeah, ఎటిక్యూట్స్ etiquette. అండ్ మేనర్స్. Yes, yes. ఇవన్నీ ఎటిక్యూట్స్. కొంతమంది ముక్కులో వేలు పెట్టుకొని పెట్టుకుంటారు. అరే దట్ యు డూ ఇన్ ప్రైవేట్. అవును. ముక్కు క్లీన్ చేసుకోవడం తప్పేం లేదు. తెలియదు. దట్ ఈస్ జెస్చర్. వద్దంటే అప్పుడు తీస్తాడు. ఇట్ కమ్స్ అనమాట. వచ్చి Yeah. చిన్నప్పుడు మనకు అలవాటు అయిపోయింది. అవును. ఎందుకంటే ఫస్ట్ 5 years లోపలనే దే విల్ లెర్న్ అండి. ఫస్ట్ మొత్తం ఎడ్యుకేషన్ అంతా పేరెంట్స్ నుంచి వస్తుందండి. ఎగ్జాక్ట్లీ. 90% పేరెంట్స్ నుంచి వచ్చేస్తుంది. Mm. ఎందుకంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ వాళ్ళు ఏం చేస్తారో అదే ఫాలో అవుతుంటారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి వేరే లోకం ఉండదు పిల్లలకి. అవును మమ్మీ ఏం ఫాలో అవుతుందో పాప ఫాలో అవుతుంది, డాడీ ఫాలో అవుతుంది, కామన్ అనమాట. అవును సో అది మనం అబ్జర్వ్ చేసుకొని ఫస్ట్ 5 years లోపల పిల్లలకి అంతా వాళ్ళకి తెలియదు కాబట్టి పడిపోతుంది. అవును అప్పుడే చిన్నప్పుడే ముక్కులో ఇల్లు పెట్టుకున్నప్పుడు తీయాలి, ఇది బ్యాడ్ అని Yeah. చెప్తే ఉంటుంది. Yeah. బాగుంటుంది అనేసి అలా పెట్టుకున్నట్టయితే వాడు అలవాటు అయిపోతాడు. కొంచెం చేంజ్ అయిపోతాడు, మళ్ళీ ఆటోమేటిక్గా అక్కడ Exactly, అయిపోతుంది, లేకపోతే exactly. చెవులో పెట్టడం కానీ. సో దట్ ఈస్ వాట్ మీరు పేరెంట్స్ నుంచి వస్తుంది అన్నారు, వండర్ఫుల్ పాయింట్. Yes. కానీ మన దేశంలో అంటే ప్రపంచవ్యాప్తంగా మనం మాట్లాడొచ్చు, బికాస్ వీఆర్ ఇన్ ఏ కాంటెక్స్ట్ ఆఫ్ గ్లోబల్ విలేజ్. ఎస్ ఎస్ సంస్కృతులు కూడా పరస్పరము ఒక దేశంది ఇంకో దేశం వాళ్ళు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. అవును మనం ఇండియాలో కూడా పాత రోజుల్లో జనని అనేవాళ్ళు తల్లిని, అవును తల్లి అనేవాళ్ళు, అవును మాత అనేవాళ్ళు. అవును ఇప్పుడు అవన్నీ పోయినాయి. జనక, తండ్రి, పిత అవన్నీ పోయినాయి. మమ్ అండ్ డాడ్ కల్చర్ వచ్చింది, అవును విచ్ బారోడ్ ఫ్రమ్ వెస్టర్న్. వీ కెనాట్ అవాయిడ్ ఇట్. అవును అంటే ప్రయాణం కూడా
డబ్బులుంటే మీరు ఎక్కడైనా తిరగొచ్చు ప్రపంచం మొత్తం. నెంబర్ 1 డబ్బులు. ఎస్. డబ్బులు లేకుంటే విద్య ఉంటే కూడా తిరగవచ్చు. విద్య ఉంటే ఫర్ స్టడీస్ కానీ ఎస్. అల్టిమేట్గా మినిమం అనేసి అవసరము. మన అవసరాలకు తగ్గట్టుగా కనీస డబ్బులు అనేది ఉండాలి. అబ్సల్యూట్. కానీ మీరు విశ్వవ్యాప్తంగా ఎక్కడికైనా పోవచ్చు. పోకుండా కూడా వీడియోస్ ద్వారా ఆన్లైన్ ద్వారా కూడా యూ కెన్ అబ్జర్వ్ ద కల్చర్. ఎస్ ఎస్. యూ కెన్ టీచ్, యూ కెన్ లర్న్ బీయింగ్ ఎట్ యువర్ ఓన్ హౌస్. అబ్సల్యూట్లీ సార్. ఇప్పుడు ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు దే విల్ అటెండ్ ఫ్రమ్ అక్రాస్ ద వరల్డ్. ఎస్ ఎస్. అక్రాస్ ద కంట్రీ. ఎస్. ఇవన్నీ పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. మీరు పేరెంట్స్ నుంచి దాంట్లో ఒకటేంటి సార్, మన దేశాన్ని నుంచి మాట్లాడినప్పుడు మనం ఒక పర్సంటేజ్ తీసుకుంటే ఇర్రెస్పాన్సిబుల్ పేరెంట్హుడ్ సమాజంలో ఉందని నా భావన. ఎంత ఉంది అనేది మనకి రియల్ టైమ్ స్టాటిస్టిక్స్ లేకపోవచ్చు, కానీ చాలా ఇర్రెస్పాన్సిబుల్ పేరెంట్హుడ్ ఉంది. ఇప్పుడు 100% అండి మీరు అన్నది అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే ఇవాళ రేపు మదర్ వర్క్ చేస్తున్నారు, డాడీ వర్క్ చేస్తున్నారు. వీళ్ళని తీసుకుని ఖర్చులు ఎక్కడో వేసేస్తారు, కిండర్ గార్డెన్లో వేస్తారు. వాళ్ళు వచ్చేసరికి అసలు ఆ పిల్లలు కూడా సెక్యూర్గా ఉన్నారా కూడా తెలియదు. వీళ్ళు ఎప్పుడో 7 o'clock పోయి తీసుకొని వస్తారు. ఎన్ని చూస్తున్నాం మన ఇన్స్టాగ్రామ్లో కూడా. ఆ పిల్లల్ని వాళ్ళు పట్టించుకోరు. కొన్ని కిండర్ గార్డెన్ మనం చూస్తామైతే అసలు వాళ్ళని కొట్టడం కానీ, తిట్టడం కానీ, అసలు హార్ష్గా ప్రవర్తించడం. సో అక్కడ పెరిగినటువంటి వ్యక్తి అసలు ఎలా ఉంటాడు. సో దే నీడ్ పేరెంట్స్ కంపల్సరీ అనమాట. సో పేరెంట్స్ కూడా ఇవాళ రేపు ఏవో అలవాట్లకు అలవాటు పడుతున్నారు. సో పబ్లో కనిపోతారు, పిల్లల్ని పట్టించుకోరు. సో అప్పుడు ఏమైపోతుందంటే పబ్ కల్చర్ పిల్లాడికి కూడా అట్నే అలవాటు అయిపోతుంది ఇవాళ రేపు. సో దట్ ఈస్ కమింగ్ కంటిన్యూస్లీ ఫ్రమ్ ద పేరెంట్. సో మంచి పాయింట్ ఉంది సార్. ఇప్పుడు ఫాదరు జనరల్గా జెంట్స్కి కొంత బరి తెగించడం అనేది ఉంటుంది. బై అండ్ లా చెప్తున్నాను, తల్లులకు అట్లా ఉండదు. లేదండి, ఇప్పుడు చెప్తున్నాను ద థింగ్ హ్యాస్ బీన్ చేంజ్డ్. రివర్స్ అయిపోయింది. ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి సమాజంలో ఐ థింక్ ఇప్పుడు న్యూ జనరేషన్ వాళ్ళని కూడా అడిగినా కూడా ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనమాట. సో మదర్హుడ్ అనేటువంటిది కూడా చాలా వరకు వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అంటే ఐ మీన్ టు సే అలా అనొద్దు. మనం ఏంటంటే చాలామంది అలా జరుగుతున్నది. అంటే మీ ఏజ్ బ్యాక్గ్రౌండ్ తోని మీరు చెప్తున్నారు. అప్పుడైతే అట్లా లేదు. అప్పుడైతే మొత్తం ఇప్పుడు కొంత అవును. అంటే నేను ఈ కాంటెక్స్ట్ ఎప్పుడైనా తల్లులది ఇప్పటికైనా కూడా తల్లులది ఎట్లాగా ఉంటుంది అంటే వాళ్ళకి అన్ని తెలుసు, తెలియదని కాదు. అవును. కానీ వాళ్ళు బరి తెగించి. అవును. అంటే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్. అవును. ఆడవాళ్ళు కూడా పబ్కి వెళ్తున్నారు, ఆడవాళ్ళు కూడా సిగరెట్ స్మోక్ చేస్తున్నారు, ఆడవాళ్ళు కూడా డ్రింక్స్ తీసుకుంటున్నారు. ఇంతకుముందు అలా లేకపోయేది. ఇంతకుముందు అలా టాకింగ్ అబౌట్ దిస్ వన్. ఎగ్జాక్ట్లీ. కానీ ఆ పర్సంటేజ్ ఇప్పటికి కూడా తక్కువే. వెన్ కంపేర్ విత్ మెన్ అంటే వాళ్ళ పర్సంటేజ్ ఇట్ ఈస్ ఇంక్రీజ్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ లెవెల్లో ఇంతకుముందు 0 ఉంటే ఇప్పుడు ఒక 2%, 3% కొంచెం డెఫినెట్గా. ఇక్కడ నేను పేరెంట్స్ గురించి చెప్పేది ఏంటంటే సిగరెట్ తాగడమే తప్ప అలవాటు, ఏదో అలవాటు అయింది. అట్లీస్ట్ మీ పిల్లల ముందర తాగకండి. కనీసం ఆ కన్స్ట్రెయింట్ రిస్ట్రెయింట్ అని 2 పదాలు. అదే చెప్పాను కదండి, ఎక్స్పీరియన్షియల్ అని. ఫాదర్ మదర్ ఏది చేస్తారు అదే చేస్తారు. 80% అదే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే ఈ బుద్ధున్న తండ్రి బయటికి పోయి సిగరెట్ తాగాలి కదా. అవును. పిల్లల ముందర తాగొద్దు కదా. బట్ మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ దట్. అవును. ఇంట్లోనే తాగుతారు. ఇంట్లో సైడ్కైనా అక్కడే అదే హాల్లో పక్కన తాగుతారు. అలవాటు అయిపోతుంది. ఈ పాపం ఈ తల్లి భార్య వెళ్ళి వాళ్ళకి పకోడీలో సైడ్ ఫుడ్ అందిస్తుంటుంది. అవును. ఇట్లా ఎందుకు ఆమె కూడా వీనికి అర్థమైంది, వీడు వినడు. తెలియదు. వాళ్ళు ఇంకా చెప్పుకుంటారు అనమాట. మా డాడీ తాగేటప్పుడు వీళ్ళందరూ ఫ్రెండ్స్ వస్తుంటే తాగుతుండ్రు. అదేదో సోషల్ స్టేటస్ లెక్క అది కూడా అయిపోయింది. వీళ్ళు అందిస్తూ ఉంటుంటారు. ఇట్ బికమ్స్ కల్చర్ లైక్. సో ఇర్రెస్పాన్సిబుల్ పేరెంట్హుడ్ చాలా ఎక్కువ ఉంది అనేసి ఒక పాయింట్. తర్వాత న్యూస్ పేపర్ డైలీ చూస్తుంటే భార్య భర్తను చంపడము, లేకపోతే రివర్స్. అవును. అదే చెప్పాను కదా మీరు అనేది. ఇద్దరు కలిసి కొంచెం చేంజ్ అవుతుంది ఇట్లా అనే సమాజం. ఇంతకుముందు అట్లా లేకపోతే భర్తలు ఇది చేసేది, ఇప్పుడు భార్యలు కూడా అలా చేసే ఉన్నారు కొంతమంది అట్లా చేసి. సో వీటన్నిటికీ మూలం ఎక్కడ వస్తుందంటే సార్, ఒకటి వ్యక్తి నెంబర్ 1 వ్యక్తి యొక్క వ్యక్తిత్వ నిర్మాణము, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆఫ్ ఏ పర్సన్. దీనికి జెనెటికల్గా ఉండేవి కొన్ని ఉంటాయి, కానీ జెనెటిక్ ఒక్క ఫ్యాక్టరే పనిచేయలేదు. మనం ఏదైనా స్వెటరు అల్లినప్పుడు 2 నీడిల్స్ కావాలి కదా. సో బాహ్య పరిస్థితులు అనుకూలించినప్పుడే వీడికి కొంతమంది స్త్రీలను చూస్తే వీనికి ఆగలేడు. స్త్రీని చూడకట్టున్నప్పుడు you can take a precautionary measure. We say caution and precautionary measure. CAP, caution and precaution. నీవు వైన్ షాప్ నుంచి పోతే నీకు తాగాలనిపిస్తుంది. యూ డోంట్ గో త్రూ దట్ రోడ్.
అంటే ఏది నీకు లోపలైతే ఏవైతే అనవసరమైన ఆకర్షణలు ఉన్నాయో వాటిని వాటికి దూరంగా నువ్వు ఉండడానికి ప్రయత్నం చేయి. యా అది వన్ ఆఫ్ ద ఒక మెథడ్ ఒక మెథడ్. అది తీసుకోవడం. మీరు అన్నట్టు అదే అనమాట. ఇప్పుడు బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ఇప్పుడు మనం పాజిటివ్గా యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, డెఫినెట్ దాన్ని నెగిటివ్గా కూడా చేసుకునే వాళ్ళు Yeah. ఉన్నారు. వై దే ఆర్ గోయింగ్, ఇప్పుడు కొంతమంది ఇట్స్ హ్యాపెనింగ్. ఇప్పుడు భార్యలు భర్తల్ని చంపాలన్నా భర్తని చంపాలి, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి కదా. అవును. సో ఇంకేదైనా ఇప్పుడు టీవీ ఇప్పుడు సీరియల్స్ వస్తున్నప్పుడు కూడా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళే చూడడం అలా జరుగుతూనే ఉంది. అవును. సో బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ఆల్సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ వీ హ్యావ్ టు కన్వర్ట్ దట్ ఇంటూ పాజిటివ్ అని. సోషల్ మీడియాని మనం పాజిటివ్గా యూజ్ చేసుకున్నట్టయితే విల్ బికమ్ వెరీ గుడ్. మీరు సోషల్ మీడియా అన్నప్పుడు బేసిక్గా రెండు థింగ్స్ సార్. వన్ ఈజ్ డేటా, అదర్ ఈజ్ ఇన్ఫర్మేషన్. ఎస్. డేటా ఈజ్ ద బిట్స్లో అంటే వెరీ ఫండమెంటల్. ఏ కలెక్షన్ ఆఫ్ ఏ సిరీస్ ఆఫ్ డేటా ఈజ్ ఏ కొంచెం మీనింగ్ఫుల్గా ఉండేది ఇన్ఫర్మేషన్. సిరీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాలెడ్జ్. A knowledge on a particular subject makes one a subject matter expert. Yes, true. These are the steps. Yes. అలా ఎట్లా అయితే మనకి అక్షరాలు, పదాలు, వాక్యాలు, పుస్తకాలు రాయడం ఎలా ఉన్నాయో, Yes. దిస్ ఈజ్ ద థింగ్. ఇట్ గోస్ లైక్ దట్. Yeah. కమింగ్ బ్యాక్, వ్యక్తి యొక్క వ్యక్తిత్వ నిర్మాణంలో తల్లిదండ్రుల పాత్ర ఉంది. Absolutely. కానీ నేను గమనించింది ఏంటంటే కొన్నిసార్లు విచిత్రంగా జరుగుతుంటాయి. తల్లిదండ్రులు దుర్మార్గులు, పిల్లలు చాలా బుద్ధిమంతులు ఉంటారు. ఇవి రేర్గా జరుగుతాయి. ఇంకొకటి వాళ్ళు రివర్స్ లో అన్ఎడ్యుకేటెడ్ కూడా ఉన్నాయి. తల్లిదండ్రులు ఉత్తములు, పిల్లలు దుర్మార్గులు. ఇది జనరల్గా జరుగుతున్నాడు. ఎప్పుడైతే తల్లిదండ్రులు దుర్మార్గులై వీడు మంచోడు అవడం అనేటువంటి రేర్ కేస్. సో ఇది మామూలుగా ఇప్పుడు మంచి వాళ్ళు దుర్మార్గులు అయ్యేది మాత్రం కామన్గా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు అంటే నేను వ్యక్తులని నేమ్ చేయడం కాదు. బీజేపీ అంటే వాళ్ళు హిందుత్వము లేకపోతే దేశం యొక్క గౌరవము, పేట్రియాటిజం ఇవన్నీ ప్రమోట్ చేస్తుంటారు. మరి వాళ్ళ ఒకానొక లీడర్ యొక్క పుత్రుడే పాష్ కేసులో బుక్ అయ్యాడు. ఓకే, ఐఎమ్ నాట్ టేకింగ్ ద నేమ్స్. మరి నువ్వు చెప్తుంది ఏంటి, చేస్తుంది ఏంటి? అయితే ఒక ఎక్సెప్షన్ ఉంది. నీ కొడుకనేంత మాత్రాన నువ్వు చెప్పినట్టు వినాలని లేదు. ఇప్పుడు హిరణ్యకశ్యపుడు, ప్రహ్లాదుడు. హిరణ్యకశ్యపుడు కడు దుర్మార్గుడు, ప్రహ్లాదుడు కడు భక్తుడు. కనుక ప్రకృతిలో ఈ ఎత్తువంతలు ఎట్లయితే ఉన్నాయో, విషవృక్షాలు, మంచి వృక్షాలు, ఫలవృక్షాలు ఎట్లయితే ఉన్నాయో ఇవి జరుగుతుంటాయి. కానీ మనది తప్పైనప్పుడు మన ఓటమిని మనం అంగీకరించి వీ షుడ్ సీక్ ద పనిష్మెంట్ ఆల్సో. ఉత్తమ పురుషుడైతే, ఉత్తమ వ్యక్తి అలా చేసినప్పుడే నెక్స్ట్ హీ విల్ ఫాలో పాజిటివ్గా వస్తాడు. లేకపోతే చేంజ్ అనేటువంటిది ఉండదు. సో ఈ వ్యక్తిత్వ నిర్మాణంలో ఒకటి కుటుంబంలో జరిగేది చాలా ఉంటుంది. నెక్స్ట్ విద్యాలయాల్లో టీచర్ స్మోక్ చేస్తాడు అనుకోండి పిల్లల ముందర. అవును, ఎస్ మీరు అది కూడా ఇప్పుడు ఏంటంటే ఫాదర్ మదర్ తర్వాత నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అయ్యేది టీచర్స్తో. టీటీటీ అంటాను నేను, తల్లి తండ్రి గురువు. ఆర్ టీటీటీ, తల్లి తండ్రి టీచర్. ఎస్ అబ్సల్యూట్గా వాళ్ళు లైక్ చేసే టీచర్ ఏది చేస్తాడో అలా చేయాలని చూస్తుంటాడు. ఇంకా టీచర్ల దుర్మార్గము, పిల్లల్ని పంపించి సిగరెట్ ప్యాకెట్లు తెప్పించుకుంటారు. కరెక్ట్? ఈరంటే అందరూ సిగరెట్ తాగుతారని కాదు. అవును, మీకు ప్రొఫెషన్ బేస్డ్ ఎథిక్స్ ఉండాలి. నీవు టీచర్ అయి ఉన్నంతసేపు కనీసం స్కూల్ ప్రిమిసెస్లో యూ షుడ్ నాట్ స్మోక్ వదిలేయండి. స్కూల్ ఆఫ్టర్ అవర్స్లో అక్కడే లిక్కర్ తాగుతుంటారు. కొన్ని స్కూళ్ళకి వెళ్తే మనము డే పూట వెళ్తే రాత్రి పడేసిన లిక్కర్ బాటిల్ కూడా కాంపౌండ్లో కనిపిస్తుంటాయి. సో విద్యాలయాలు రైట్ ఫ్రమ్ ఎల్కేజీ నుంచి మొదలుపెట్టి పిహెచ్డి వరకు, ఎలిమెంటరీ, మిడిల్, హై స్కూలు, కాలేజు, యూనివర్సిటీ వరకు కూడా ఈ టీచర్ల బాధ్యత రాహిత్యము చేత కూడా వ్యక్తుల వ్యక్తిత్వ నిర్మాణంలో కొంత ఆటంకం కలుగుతుందనేటువంటి ఒక కోణము. టీచర్స్ ఎందుకనేసి తల్లిదండ్రుల తర్వాత మెయిన్ రోల్ పోషించేది టీచర్స్. సో 80% టీచర్స్ దే ఆర్ ఆల్ గుడ్ ఓన్లీ, బట్ వాట్ ఎవర్ యూఆర్ టాకింగ్ ఇట్ ఈస్ దేర్. సో అది కూడా వాళ్ళు ఏం చేస్తారంటే టీచర్స్ చేస్తున్నారు కదా, మనం ఎందుకు చేయొద్దు అనేటువంటిది వీళ్ళే కలుగుతుంది అన్నమాట. సో దట్స్ వాట్ దే షుడ్ బి లైక్ ఏ హీరోస్. తర్వాత హీరోయిజం కూడా మన ఇండియాలో చాలా ఉంటుంది. బయట కంట్రీలో అట్లా మెయిన్ హీరో పక్కన పోతున్నా కూడా పట్టించుకోరు. ఇక్కడ మన దగ్గర ఏంటి ఒక హీరో వర్షిప్ అనమాట. ఒక హీరో ఇట్లా వస్తుందంటే పిచ్చోళ్ళ అలా పోతారు, వాడికి ఏదో సల్యూట్ కొడతారు, ఏదో వాడు ఏదంటే అది చేస్తారు వాడి గురించి. దట్ ఈస్ నాట్ గుడ్. మీరు మంచి పాయింట్ కనెక్ట్ చేశారు సార్. సెలబ్రిటీ పిచ్చి. నా మధ్యలో ఒక ప్రముఖ, అగైన్ ఐ డోంట్ టేక్ ద నేమ్స్, నేమ్ తీసుకున్నా కూడా అవసరం. ఆ సినిమా చూడడానికి పోయి
ఒక తల్లి బిడ్డ చనిపోయారు, అవును. ఇంకో అబ్బాయి హాస్పిటల్లో ఉండడం ఏదో సంథింగ్ జరిగింది. మ్మ్. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన రోజు చూడాలనేటువంటి పిచ్చి ఎందుకు? ఒక నెల 2 నెలలు దాటితే యూ కెన్ సీ వితౌట్ ఎనీ టికెట్ అదే అదే గెట్ యువర్ దట్స్ వాట్ యు నో అంత వర్షిప్. రిస్టెంట్. నేను ఇందాక 2 పదాలు వాడాను సార్, కన్స్టెంట్ అండ్ రిస్టెంట్ అనేసి. రిస్టెంట్ మనతనం మనకు ఉండాలి, కన్స్టెంట్ ఎక్స్టర్నల్లీ అవును. దాని ఇరుగ్గా ఉంది. ఇట్స్ ఎ కన్స్టెంట్. నీకు ఉండాల్సింది రిస్టెంట్ ఫ్రమ్ ఆల్ బ్యాడ్ థింగ్స్. సినిమా చూడకపోతే ఇప్పుడు రేట్లు పెరిగాయి. నేను సినిమా చూసిన రోజుల్లో 50 పైసలకు ఉండేది టికెట్. అవును. బాల్కనీ వాస్ 2 రూపీస్ 90 పైసా, అంటే 3 రూపీస్ అదే బాల్కనీ టికెట్. ఇప్పుడు రోజులు మారాయి. అవును. పాయింట్ ఏమంటే సినిమాలో నుంచి కూడా కొంత నేర్చుకోవచ్చు. ద రీజన్ ఏంటంటే దేర్ ఆర్ 20 డిపార్ట్మెంట్స్, దే వర్క్ యాజ్ ఎ టీమ్ టు ప్రొడ్యూస్ ఏ సినిమా. కానీ రిస్ట్రిక్టెడ్గా ఇప్పుడు మనకి మంచి ఫిలిం ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఉన్నారు బెంగాలీలో, పర్టికులర్లీ అమర్త్య సేన్ అని, ఇంకా మృణాల్ సేన్, సంథింగ్ లైక్ ఇంకొకరు. 1,00,000కి పైగా సినిమాలు తీయబడ్డాయి ఇండియాలో. ఐ థింక్ మోర్ దెన్ 1,00,000. లాస్ట్ 150 నుంచి సినిమా అనేటువంటి టెక్నాలజీ వచ్చింది. ఈ 1,00,000 సినిమాల్లో మహా అయితే మీరు ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నా కూడా, మన దేశమే కాకుండా ఒక ఉత్తమ చరిత్రలో ఒక 100కి మించి ఉండవు. అంతే అంతే. మరి ఎక్కడ 2 లక్షలు 3 లక్షలు, ఎక్కడ 100 సినిమాలు, వాట్ ఈస్ ద పర్సెంటేజ్? నాట్ ఈవెన్ 1% కూడా అవ్వట్లేదు కదా. ఆర్ వి వెరీ సెలెక్టివ్ ఇన్ వాచింగ్ ద మూవీ? ఏది కనిపిస్తుంది చూడు. మరి సినిమాలో ఏముంది? వల్గారిటీ, అవును, అన్యూ హీరోయిజం. అదే సార్, ఎందుకనేసి అంటే మన దగ్గర ఇప్పుడు దే వాంట్ టు క్యాష్ ద పబ్లిక్. ఏదైనా సరే బిజినెస్ చేసుకున్నాం. ఫస్ట్ మనకేమో మామూలు క్రికెట్ ఉండే పీపుల్ ది చూసారు సైకాలజీ, మన ఇండియాలో బాగా వర్కౌట్ అవుతుందని చెప్పి ఐపీఎల్ పెట్టారు. సో వాళ్ళు ఏదో ఆడుతుంటారు, చూస్తుంటారు, అది పెద్ద అది గేమ్లా మనకు అనిపించదు. కానీ మెయిన్ గేమ్ అక్కడే పోయింది. ఒరిజినల్ గేమ్స్ హ్యావ్ గాన్ వానిష్డ్. దీస్ పీపుల్ ఆర్ రన్నింగ్ మనీ. అక్కడి నుంచి వీళ్ళు మనీ తీసుకున్నాడు, బిజినెస్ చేసుకున్నాడు ఇంతవరకే. యాక్చువల్గా మన వేరే పీపుల్ తెలియదు అసలు ఇండియా ఇంకో కంట్రీతో ఆడుతుంటే యూ షుడ్ ఎంజాయ్. ఇప్పుడు మనకి పోటీలు పెట్టి వాట్ దే ఎంజాయ్ ద డోంట్ నో. ఐ థింక్ అబౌట్ ఇయర్ బ్యాక్ ఆర్ 6 months బ్యాక్ బెంగళూరు స్టేడియంలో అనుకుంటా 20-30 మంది చనిపోయారు. క్రికెట్ స్టేడియంలో క్రికెట్ చూడడానికి పోయి మాసక్కేర్లో స్టాంపీడింగ్ అంట. చూడండి, స్టాంపీడింగ్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఇంటి నుంచి చూడొచ్చు కదా, అక్కడే పోయి చూసేది ఏముంది? అయినా నీవు క్రికెట్ ఆడితే నీ హెల్త్ ఏమన్నా కొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు. బ్యాట్ మూమెంట్స్ చూస్తే వస్తుంది అంటే దిస్ మే బి దేర్. అంటే వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఉండొచ్చు. ఎక్సైట్మెంట్ ఉన్నంత మాత్రాన మరి ఇప్పుడు క్రికెట్స్గా ఉన్న జనాల్లో వెళ్ళి చావడానికి అన్నట్టు అట్లా ఉండొద్దు అనేసి. అంటే ఇక్కడ ఒక సామెత గుర్తు చేస్తాను సార్, భోజనానికి ముందు ఉండాలి ఎక్కడైనా కూడా, గొడవలకి వెనకాల ఉండాలి. అదే ఇవన్నీ గొడవలు ఉండే ప్రదేశాలు. గుళ్ళో కూడా గుడి అంటే నేను కొంచెం అథియిస్ట్కి మధ్యలో ఉంటాను. ఐఎమ్ నాట్ అథియిస్ట్. ఓకే. అలానే పిచ్చి థియిజం కూడా ఉండదు. కొన్ని పండగల రోజులు ఎక్కువ రష్ ఉంటుంది. ఈవెన్ టీటీడీ తీసుకోండి, పెద్ద పెద్ద దేవాలయాల్లో రష్ ఉంటుంది. ఆ రష్ను రేసి దేవునికి పోయి చూడాల్సిన పని లేదు. రష్ లేని రోజు పోయి దేవునికి నమస్కారం పెట్టుకోవచ్చు. మీ చిత్తము క్లియర్గా ఉండాలి. అంటే అట్లా కాదు సార్. అంటే ఇక్కడ కొంచెం కాంట్రడిక్షన్ ఏంటంటే, అంటే ఎవరి దేవుడికి వాళ్ళ ఇష్టం కాబట్టి ఎక్కడైనా వెళ్తారు. అంటే వాళ్ళు ఫీల్ కారు. ఇప్పుడు 4 రోజులు అయినా సరే దే ఫీల్ సాటిస్ఫాక్షన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ దాట్. అట్లా అనమాట. అంటే మనకు ఒక రోజులో వచ్చే దేవుడు ఇక్కడ ఉన్నాడు కదా చూద్దాం అన్నటువంటిది అక్కడ పాయింట్ ఉండదు. ఈ పాయింట్ వచ్చినప్పుడు ఇక్కడ మీకు గుర్తు చేస్తాను, చంద్రబాబు నాయుడు ప్రీవియస్ గా చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు పుష్కరాలకి గోదావరిలో స్నానానికి పోతే అతనికి ప్రొటెక్షన్ ఉంటుంది. మిగిలిన 20 మంది చనిపోయారు. అంటే అప్పుడు కొంచెం ఏర్పాట్లు అవన్నీ చేసుకుని ఉంటే మరి అది చేయాలి కదా ముందు, ప్రికాషన్ లేకుండా. మరి చీఫ్ మినిస్టర్ మునగలేదే, అంటే ఆయన మునగాలని నేను అనట్లా, ఆయనకేం కాలేదు, ఎందుకంటే హీఈస్ ఎస్కార్టెడ్. మరి ఆర్డినరీ పీపుల్ అంటే ప్రజల్లో సార్ నేను చెప్పేది ఏంటంటే, ప్రజలు ప్రభుత్వానికి బిడ్డలు లాంటి వాళ్ళు. అవునవును. సమాజంలో కూడా కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ ఏజ్ వాళ్ళు బిడ్డలు లాంటి వాళ్ళు. వాళ్ళ సంరక్షణ భారము ఇన్బిల్ట్ గా ఉంటుంది, ప్రకృతి పరంగానే ఉంటుంది. ఆ బాధ్యత మనం సరిగా నిర్వర్తిస్తుంటాం అనేసి. క్రికెట్ చూడడానికి పోయి చనిపోయి దేవాలయాల్లో చనిపోకపోయినా కూడా దెబ్బలు తగిన సంఘటనలు చాలా ఉన్నాయి. పుష్కరాల్లో చనిపోయిన సంఘటన కనిపిస్తుంది. నేను పీసీసీ అంటాను సార్, అగైన్ అక్రానిమ్. పీసీసీ అంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి షార్ట్ ఫామ్. నా పీసీసీ జనాన్ని కొంచెం రాంగ్ రూట్లో తీసుకెళ్లేవి. ఒకటి పాలిటిక్స్ మీద చాలా మంది మాట్లాడతారు. ఎందుకు?
నువ్వేమన్నా పోటీ చేసి గెలవగలిగితే ఉండు, లేకపోతే అనవసరం కదా. అబ్జర్వ్, వీ షుడ్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్. ఎస్, కానీ ప్రతిదీ ఫీల్ కావాల్సిన పని లేదు. అవును. పాలిటిక్స్ అంటే దే ఆర్ డిస్టర్బింగ్ ద జనరల్ యూత్.